ఒక్క మొగుడొచ్చాడయ్యా. యువగలం సృష్టికర్త, మనందరి యువతకి ఆదర్శం మన అన్న లోకేష్ అన్న. చిత్తూరు జిల్లాలో శంకారామం పూరించి ఆయన నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రభంజనం. ఆయన ఇచ్చిన ప్రతి మాట ఒక వాగ్దానం. ఆయన ప్రతి రోడ్లో నడుస్తుంటే మనం వేసిన రోడ్లు వాళ్ళు చేసిన బొందలు. ఎక్కడన్నా చూస్తే ఆడంతా మరి రోడ్లు బాయ, రైతుల దగ్గర పోతే వాళ్ళకి సబ్సిడీలు లేవు, రైతులకి విత్తనాలు ఇస్తే వాళ్ళు పంట పండిస్తే తిరిగి కొనే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా, రైతన్నలు ఎక్కడికి పోవాలా? మరొక్కసారి ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతన్నలు ఎంత ఆనందంగా ఉన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఏదని అడుగుతున్నా నేను. మీరందరూ చెప్పాలా. యువత, శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా నాయన కళ. బ్రహ్మాండంగా ఆ రోజు మీ గోపాలన్న మరి టెంపుల్తో అఫిలియేట్ చేసి శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పెట్టి ఎంతో వేల మందిని ఈరోజు ఇంజనీర్లు చేసినారు. ఈరోజు మా యువత అంతా ఉంది. అడుగుతున్నా, మీ పరిస్థితి ఏంది అడుగుతున్నా. మన యువత పరిస్థితి ఏంది? ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలా, ఓట్లేసినందుకు అదే ఫ్యాన్కి ఊరేసుకొని సావాలా అన్నట్టు ఈరోజు యువత బతికేమైంది అడుగుతున్నా. ఇంకోటి అడగదలుచుకున్నా, ఈ ప్రభుత్వం ప్రతి పోలీసోడిని అన్నా తప్పుగా అనుకోవద్దండి, అందరు కాదు, 90% మాత్రమే 10% మంచి వాళ్ళు ఉన్నారు. ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, వీళ్ళు వైసీపీ నాయకులు లాగా, వైసీపీ తొత్తులు లాగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి నా మీద ఎప్పుడు కూడా ఒక్క కేసు లేదు, మా నాయన మీద ఎప్పుడు కేసు లేదు, మా తాత మీద ఎప్పుడు కేసు లేదు. అన్నా చాలా ఉంది, 4.5 సంవత్సరాల నుంచి దొబ్బారన్నా. ఆగన్నా, ఈరోజు చూసే నా మీద 16 కేసులు. అన్నారందరూ అడుగుతున్నా, ఒక్కసారి మీలో ఎవరెవరి మీద కేసులు పెట్టినారో కేసులు లేపండి. అందరూ అన్న లేపండి. నా స్టేజ్ మీద కూడా ఎంత పెట్టినా కేసులు లేపండి. ఇది మన దౌర్భాగ్యం. కేసులు పెట్టాలా, భయపించాలా, నాయకులు లాక్కోవాలా. ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఒక్కసారి ఎలక్షన్ హియరింగ్ వచ్చిన తర్వాత వైసీపీ ఖాళీగాడం ఖాయం, ఎవరుండే పరిస్థితి ఉండదు. నేను కూడా ఇంకో మాట చెప్పదలుచుకున్నా, మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మాట చెప్పేసుకున్నా, మంచి పని చేసే మంచి మనుషులుంటే తీసుకుందాం, మనకి మీ స్క్రాప్ వద్దన్నా. మా దగ్గరే చాలా మంది ఉన్నారు, మీ స్క్రాప్ మాకొద్దు, తీసేసిన వాళ్ళు మాకొద్దు. ఎవరన్నా దమ్ము ధైర్యం ఉన్నట్టు వాళ్ళు ఉంటే మనం తీసుకుందాం, కానీ వీళ్ళు లంచాలు ఇస్తున్న వాళ్ళు మనకు వద్దని చెప్పి తెలియజేసుకున్నాం. మొన్న కాళహస్తికి మన అందరమ్మ భువనేశ్వరం వచ్చినారు. మూడు మీటింగ్లు జరిగినాయి మన జిల్లాలో. శ్రీకాళహస్తిలో 3 రోజులు ఉన్నారు. ఆమెతో కలిసి నేను 3 రోజులు ట్రావెల్ చేశాను. మీటింగ్లో మాట్లాడేటప్పుడు పాప ఆమె గొంతు నిండా బాధ. సారు జైల్లో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, ఏసీలు లేవు, నీళ్లు లేవు, స్నానం చేసేదానికి చల్ల నీళ్ళు ఇస్తా ఉన్నారు ఈ సైకో పాలకులు. ఆ రోజు అమ్మని అడిగా, అమ్మ ఏందమ్మా అంటే, ఏం చేయమంటావు నాయన, మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళా అన్న వస్తాడు, అన్న వచ్చి మీకు భరోసాగా ఉంటాడు, అప్పటి వరకు నేను భరోసా ఇచ్చేదానికి చెప్పింది ఆ మహాతల్లి. నిజంగా ఆమె కాళ్ళకి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా.